ఇవన్నీ నేను చెప్పను, నాకు గలీజ్ అనిపిస్తాయి. ఇది ఒకటి బాగుందండి, మూవీ బాగుంది. గలీజ్గా అనిపించింది నాకు. ఆ బాలయ్య బాబు క్యామియోకైనా రావాల్సిందే అండి అందరూ. ఇది కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. బాగలేదని చెప్తే చాలా గలీజ్ గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా బాగుంది, నిజంగా బాగుంది, చాలా చాలా బాగుంది. అంత చీప్ గా చేయాలో అంత చీప్ గా చేశాడు. హీరోయిన్ గారు అయితే అదిరిపోయారు, మామూలుగా లేరు. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. అంత మిక్స్ కొట్టేసాడేమో అని నా డౌట్. బాగుంది సినిమా. అదొక హైలైట్. హీరోయిన్ చాలా అందంగా ఉంది ఆవిడ. ఈ ఊళ్ళో పరమ చిల్లరగాడు, బేవర్స్ గాడు, ఎందుకు పని చేయని పరమ వేస్ట్ క్యాండిడేట్ ఎవడు అనగానే హిట్ కొట్టినట్టే. సెకండ్ హాఫ్ లో ఒక క్యామియో ఉంటదండి బాలయ్య బాబుది. మనం వచ్చామా ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో నవ్వుకున్నామా, జై బాలయ్య అని అరిసామా, అంతే అండి. సో సినిమా వాళ్ళ మూవీ ఇది, నిజం చెప్పాలంటే. తెలుగు మూవీ ఇండస్ట్రీ మీద సెటైర్ ఉంది. విశ్వక్సేన్ ఎప్పుడు యాక్టర్ గా ఫెయిల్ కాలేదు. మా మీద ప్రేమలు లేవు, ఎఫెక్షన్స్ లేవని అనుకోవద్దు, ఎమోషన్స్ లేవనుకోవద్దు. పొద్దున బంగొట్టి మరీ వచ్చాం మేము ఈ సినిమాకి. బాగుంది సినిమా. హైలైట్స్ అంటే ఒక మెయిన్ డైలాగ్ చెప్పమంటారా? ఇవన్నీ నేను చెప్పను, నాకు గలీజ్ అనిపిస్తాయి. ఇది ఒకటే మెయిన్ ఉంది డైలాగ్. బాగుంది సినిమా అయితే. ఆ కామెడీ ఉంది మొత్తం. ఇది కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. అంటే ఎట్లా అంత మార్క్ ఉందా ఈ సినిమాలో? ఉంది అనుకుంటా. ఏ డైలాగ్స్ బాగుంటాయి సినిమాలో? అంటే నేను ఇంతకు చెప్పే కదా, ఆ డైలాగ్ మంచిగా ఉంది. అంటే ప్రతిసారి ఆ డైలాగ్ వాడతారు కాబట్టి అది కొంచెం అనుకోవచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, కొన్ని ఉన్నాయి కానీ బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే స్టోరీ కొంచెం ఉంది కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయదు. స్టోరీ జోక్స్ మాత్రం బాగున్నాయి. బాగుందండి, మూవీ బాగుంది. బాగుందండి, టైటిల్ తగ్గట్టుగానే ఉంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. 2.5 hours ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. హిట్ కొట్టినట్టే. హైలైట్ పాయింట్స్ అంటే మూవీ అంతా ఫుల్ ఫన్ గా వెళ్ళిపోతుంది, ఎక్కడ బోర్ కొట్టదు. బాగుంది మూవీ. హీరోయిన్ గానీ డైరెక్షన్ గానీ అంతా బాగుంది. బాగుంది బాగా ఫన్నీగా ఉంది. డైలాగ్ అంటే అంతా కామెడీ మీద వెళ్తుంది. ఇప్పుడు సడన్ గా చెప్పమంటే అనే వర్డ్ ని పాజిటివ్ ని అట్లా హీరో యూజ్ చేస్తాడు, గలీజ్ అనే వర్డ్. బాగుంది మూవీ, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. బాగుంది. 5 అయినా ఇవ్వచ్చు. ఇది కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. విశ్వక్సేన్ ఎప్పుడు యాక్టర్ గా ఫెయిల్ కాలేదు. అతను లుక్స్ గానీ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు, చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ప్లస్ అతనే డైరెక్టర్ కాబట్టి అతను ఇన్ డెప్త్ మంచి ఐస్ లో ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అది ఇవ్వగలడు. బట్ అతనికి సబ్జెక్ట్ సెట్ కాకపోవడం, ప్రమోషన్, వాట్ ఎవర్ రీజన్, ఇప్పుడు ఇది కరెక్ట్ గా కంబ్యాక్ పడింది. మంచి లైట్ వెయిటెడ్ కామెడీ. ఇది ఖచ్చితంగా అతను కంబ్యాక్ ఫిల్మ్. ఈ హైలైట్స్ అంటే విశ్వక్సేన్ బాడీ లాంగ్వేజ్ అని క్యాప్చర్ చేశాడు. అతనికి ఉండే తమాషైన ఆరోగెన్స్, స్పీడ్ ని అది బేస్ చేసుకునే క్యారెక్టర్ బిల్డ్ చేశాడు కాబట్టి బ్లెండ్ అయిపోయాడు విశ్వక్సేన్. అదొక హైలైట్. హీరోయిన్ చాలా అందంగా ఉంది ఆవిడ, అద్భుతంగా చేస్తుంది. డాన్స్ కూడా చాలా బాగుంది ఆవిడ. చాలా ప్లస్ సినిమాకి. ఇంకా బీమ్స్ మ్యూజిక్ గలీజ్గా అనిపించింది నాకు. అంత మిక్స్ కొట్టేసాడేమో అని నా డౌట్. అందులోంచి కొంత, ఇందులోంచి కొంత, ఆయన సెట్ లో వేరే డైరెక్టర్ హీరోయిన్ తో చేసిన బిహేవియర్లు అన్ని కలిపి ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గ్లిమ్స్ ఆఫ్ పార్ట్స్ వాట్ ఈ సీన్ ఇన్ అరౌండ్ అదర్ ఫిలిమ్స్. అతని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లాగే కనిపిస్తున్నాయి. మరేమో మరి సుమా గారు వాళ్ళు యూరోప్ లో ఆయనకి ఏదో ఉంది. సో మరి మనకు తెలియదు. బట్ ఇట్స్ ఎ ఫన్ ఫిల్మ్. ఈయన ఏమంటున్నాడు, విశ్వక్సేన్ ఏమో అనుదీప్ బయోపిక్ అంటే, అనుదీప్ ఏమో మన ప్రొడ్యూసర్ గారి బయోపిక్ అంటున్నాడు. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ గ్లిమ్స్. అక్కడక్కడ చూసిన సెటైర్ కూడా ఉంది. తెలుగు మూవీ ఇండస్ట్రీ మీద సెటైర్ ఉంది. పార్ట్ 2 చేయనంటే అప్పుడు నీకు డైరెక్షన్ ఇస్తా అలాంటి. అనుదీప్ ఎంట్రీయా? ఈ ఊళ్ళో పరమ చిల్లరగాడు, బేవర్స్ గాడు, ఎందుకు పని చేయని పరమ వేస్ట్ క్యాండిడేట్ ఎవడు అనగానే టక్కుమని ఉన్నాడు, వెనక్కి తిరుగుతాడు. నీకు ఇంకా నవ్వు రాకుండా ఉంటుంది. అందులో నవ్వుదీప్ అమాయకమైన ఫేస్ పెట్టి అంత నీచమైన దాంతో బిల్డప్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు యూ అనడం, చిల్లర పనులు చేయడం, హీరోయిన్ పక్కన నింది కన్ను కొట్టడం, ఎంత చీప్ గా చేయాలో అంత చీప్ గా చేశాడు. నవ్వలేక చచ్చాను నిజంగా. బాగా చేశాడు. ఇప్పుడే ఫంకీ యూస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో పొద్దున బంగొట్టి మరీ వచ్చాం మేము ఈ సినిమాకి కేవలం అనుదీప్ కోసం. కానీ అనుదీప్ అయితే మనకు ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చిండండి ఫన్. ఫస్ట్ మనం డబ్బులు కట్టిన దానికి ఇంటర్వెల్ కి మనకు పైసా వసూలు అవుతుంది. సెకండ్ హాఫ్ లో ఒక క్యామియో ఉంటుందండి బాలయ్య బాబుది. ఆ రిఫరెన్స్ తీసుకుని ఉంటుందండి సినిమా. సెకండ్ హాఫ్ లో ఒక్క సీన్ ఉంటుంది అంతే. అందులో మనం జై బాలయ్య అని అరుస్తామండి. ఆ బాలయ్య బాబు క్యామియోకైనా రావాల్సిందే అండి అందరూ. ఇంటర్వెల్ కి క్లైమాక్స్ కి మధ్యలో ఒక్క సీన్ ఉంటుంది బాలయ్య బాబు క్యామియో.
సూపర్ అండి అసలు ఆ సినిమాకి. జై బాలయ్య. ఇది మన అనుదీప్ కోసం రావాలండి సినిమా ఏదైనా. జాతిరత్న మీరు లాజిక్లు మాకు ఆ కోడ్లు మాకు ఇక్కడ ఆ సెక్షన్ ఈ సెక్షన్ అంటే అవసరం లేదు. మనం వచ్చామా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ కానీ నవ్వుకున్నామా జై బాలయ్య అని అరిసామా అంతే అండి. థ్యాంక్ యూ అండి. సో సినిమా వాళ్ళ మూవీ ఇది నిజం చెప్పాలంటే. అంటే వాళ్ళు ఎంత కష్టపడుతుంటారు అని చెప్పేసి ఈ టైంలో ఏంటంటే సినిమా తీసేటప్పుడు అంత ఖాళీగా ఎవరు ఉండరండి, బిజీగా ఉంటారు. సో ఇలాంటి టైంలో మన ఫ్యామిలీస్ కి కొంచెం టైం ఇవ్వలేదంటే దానికి అర్థం వాళ్ళ మీద లవ్ ఎఫెక్షన్ లేదని కాదు అని చెప్పేసి లాస్ట్ లో క్లైమాక్స్ అదరగొట్టారు. ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళ మదర్ దగ్గర చూపించినది నాకు చాలా బాగా అనిపించింది. సో అంటే మీరు అనుకోవద్దు ఎవరైనా సరే సినిమా తీసే వాళ్ళని మా మీద ప్రేమలు లేవు, ఎఫెక్షన్స్ లేవని అనుకోవద్దు, ఎమోషన్స్ లేవనుకోవద్దు. వాళ్ళకి ఉంటాయి కాకపోతే చూపించడానికి టైం లేదు అంతే. సో అని చెప్పేసి బాగా చూపించారు. ఎమోషన్ పరంగా బాగుంది, కామెడీ పరంగా బాగుంది. అండ్ హీరోయిన్ గారు అయితే అదిరిపోయారు, మామూలుగా లేరు. హీరోయిన్ గారు నిజం చెప్తున్నాను, ఎలివేషన్స్ హీరో కంటే కూడా హీరోయిన్ కి ఎక్కువ పెట్టారు. ఓకే, సో అది అది కొంచెం బాగుంది. అండ్ నెక్స్ట్ మన దిల్ రాజు గారు కానీ హరిశంకర్ గారు కానీ వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చాలా హైలైట్ అనిపించాయి. వాళ్ళు వచ్చిన దానికి న్యాయం చేసి వెళ్ళిపోయారు, అది మాత్రం చెప్పగలుగుతాను నేను. అండ్ జయకృష్ణ గారి కామెడీ సూపర్ అండి, చాలా బాగా చేశారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అందరు బాగా చేశారు. అంటే బాగలేదని చెప్తే చాలా గలీజ్గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా బాగుంది, నిజంగా బాగుంది, చాలా చాలా బాగుంది. అసలు ఈ ఒక్క డైలాగ్ గలీజ్ అని ఓడిది అంటే ఇంత గలీజ్ గా ఓడిచి నాకు తెలీదు. సూపర్ ఉంది నిజంగా. అంటే ఇంకా నాకు తెలిసి 1 నెల 2 నెలలు ఇది ఉంటదండి ప్రతి ఒక్క దగ్గర డైలాగ్. గలీజ్ అనే డైలాగ్ పక్కా ఉంటది. ఎస్ చాలా బాగుంది. అంటే ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు ఏంటండి. అంటే నా పరంగా నాకు ఏమనిపించింది అంటే ఒక సినిమా వాడు కష్టాన్ని చూపించారండి అక్కడ, అర్థమవుతుందా. అప్పటి నుంచి ఎన్ని వచ్చినా సరే తను ఎక్కడ కూడా వెనకడికి వేయకుండా సినిమా నేను తీయాలని చెప్పేసి ఒక సంకల్పం ఉండింది కదా, అది చాలా బాగా అనిపించింది. అది మీరు కామెడీ వేలు వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎక్కల, అర్థమవుతుందా. చూసేవాడికి తెలుస్తుందండి ఆ కష్టం. బాగుందండి, నార్మల్ అండి. ఆయన ఎప్పుడు మామూలుగానే ఇస్తారని బాగానే ఉందండి, నార్మల్ గానే ఉందండి. అంత కొత్తగా ఏమి అనిపించదు ఆయన అయితే. అండ్ సాంగ్స్ వరకు వస్తే కొంచెం యావరేజ్ అనిపించింది. ఏదో తమిళ సాంగ్స్ లో పెడతారు కదా, కొంచెం మన తెలుగు రాని ఇది పెడతారు కదా, అలా అనిపించింది. అది సాంగ్స్ విషయంలో కొంచెం బాగా తీసుకొని బాగా అనిపించింది, బాగుండేది అనిపించింది. అనుదీప్ ఎంట్రీ గారు ముందర విశ్వక్సేన్ గారు వేస్తారండి, మామూలుగా ఫ్రెండ్స్ అని చెప్పేసి అంతే. అంత పెద్ద డైలాగ్ ఏం లేదు అక్కడ. అంటే మీరు కావాలి టెస్ట్ చేస్తారా? అంత లేదండి అదేం లేదు. అంటే వాళ్ళు ముగ్గురు బేసిక్ గా అనుదీప్ గారు ఇంకొక ఆయన అంటే పేరు తెలియదు, వాళ్ళు ముగ్గురు ఎంట్రీ ఇస్తారండి. చెప్తా పర్లేదు, ముగ్గురు ఎంట్రీ ఇస్తారు, ఓకేనా. సో ఆ ముగ్గురు ఎంట్రీ ఏంటంటే మనోడికి ఎమోషన్స్ ఉన్నాయి, 6th క్లాస్ లో ఒక ఎమోషన్, 10th క్లాస్ లో ఎమోషన్ అని చెప్పి చెప్తారండి స్టోరీ, ఓకేనా. ఓకే.